విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో యువతకు చేసిందేమీ లేదన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ హామీతో యువతను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ప్రతి ఏటా జనవరి 1కే జాబ్ క్యాలెండర్ అంటూ హంగామా చేసిన చంద్రబాబు, లోకేష్లు 2 ఏళ్లు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు జక్కంపూడి రాజా. మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తుడు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే 1999 కానీ లేక 2014 కానీ 2024 కానీ 3 పర్యాయాలు ఈయన ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి సందర్భాల్లో ఎన్నికలకు ముందు నేను అంత చేస్తా ఇంత చేస్తా అని చెప్పి నిరుద్యోగుల యొక్క ఓట్లను కొల్లగొట్టుకుని వేయించుకుని ఎన్నికలు అయిపోయాక వాళ్ళకి మొండి చేయి చూపించే కార్యక్రమం చేయడం మనం చూస్తే 2024 ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 రాజకీయ పార్టీలు కలిపి ప్రకటించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేసేటటువంటి క్రమంలో భాగంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏడాదికి 4 లక్షల మంది చొప్పున 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అని చెప్పి చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి కూడా హామీనిచ్చినటువంటి కార్యక్రమం మనం చూసాం. కానీ ఎక్కడా కూడా ఈ హామీలను నెరవేరుస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.